ఈ బ్యూటిఫుల్ రిఫరెన్స్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. వీళ్ళు తీసుకున్న పెండెంట్ బీడ్స్ కి మన జానకి మేడం డిజైన్ లాగా కస్టమైజ్ చేయమని చెప్పారు. సో యాజ్ ఇట్ ఈస్ డిజైన్ చేయడానికి మనకు ఎమరాల్డ్స్ అయితే గుర్తులైతే కావాలి. వీటిని మేము ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నాము. జంప్ రింగ్స్ తీసుకున్నాను. చక్కగా అటు ఇటు 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 అలా వేస్తూ బంచ్ లాగా రెడీ చేసుకున్నానండి. ఫైనల్‌గా 2 బంచెస్ అయితే రెడీ అయ్యాయి. దెన్ మా స్టాఫ్ అయితే పంకిన్ బీడ్స్‌ని కట్టుతీగకి ఎక్కిచ్చి నాకిచ్చేశారు. సో, పంకిన్ బీడ్స్ అన్నీ చక్కగా నేను చుట్టేసి రెడీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నాకు బుట్టాకైతే మాత్రం మొత్తం బీడ్స్ అయితే చుట్టేసి ఇవ్వాలి. దీనికోసం ఇంకో స్టాఫ్‌కిచ్చాను. బుట్టాకి మొత్తం రెడీ చేసి ఇచ్చేశారు. దెన్ నేను నక్షి బాల్స్ లెఫ్ట్, రైట్ డైరెక్షన్ చూసుకుంటూ చక్కగా నక్షి బాల్‌ని అండ్ క్యాప్‌ని అండ్ ఆల్రెడీ రెడీ చేసుకున్నటువంటి గ్రేప్ గుత్తి ఉంది కదా! వీటిని అరేంజ్ చేసుకుంటూ మేక్ చేసుకున్నాను. నాకైతే మళ్ళీ ఇక్కడ 2.5 గోల్డ్ బాల్ అయితే అవసరమైంది. దాన్ని కూడా పెట్టేసుకొని బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశాను. టోటల్ 24 ఇంచెస్ లెంత్ అండి. ఇప్పుడు నేను పెండెంట్‌కి అటాచ్ చేస్తున్నాను. ఫైనల్ రిజల్ట్ మీరే చూడండి. ఈ మేకింగ్ అంతా అయ్యేసరికి నా ట్రే ఎలా అయిందో కూడా చూడండి. మీరెప్పుడైనా ఆర్టిస్ట్ దగ్గర చూడాల్సింది ట్రే ఎలా ఉంది, వాళ్ళ హ్యాండ్స్ ఎలా ఉన్నాయి అన్నది కాదు. రిజల్ట్ ఎలా ఉంది అన్నది. సో, ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంది? నచ్చిందా? కామెంట్ చేయండి.